కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్తే, నేను విజయ్. సో ఉగాది తర్వాత నుంచి తెలుగు సంవత్సరంలో ముఖ్యంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఫలితాన్ని ఈ ఏడాది ఇచ్చేటువంటి అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కృష్ణసూది గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సో మిథున రాశి వారికి ఈ ఏడాది ప్లస్సా మైనస్సా? ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్స్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్బుద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మిథున రాశి వారికి సగం మంచి సగం చెడు రెండు ఉన్నాయి. ఎందుకంటే గురుడు ఇక్కడ ప్రభావం, శని యొక్క ప్రభావం బాగుంది. రాహుకేతులు పర్వాలేదు. రాహు వచ్చేసేసి భాగ్యంలో ఉన్నా కూడా కేతు తృతీయంలో ఉన్నాడు. మిగతా గ్రహాలు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఆదాయం వచ్చేసి 8, ఖర్చు 11, రాజపూజ్యం 1, అవమానం 7. అయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం గమనిస్తే చెప్పుకోదగ్గ మార్పుల్లో జూన్ తర్వాత వచ్చే మార్పులు చాలా మంచి మార్పులు. ఎందుకంటే మొదటి 2 నెలలు, ఇప్పుడు మార్చి అయిపోతుంది, 19 నుంచి ఉగాది కదా, ఏప్రిల్, మే, జూన్ దగ్గర నుంచి వీళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. అక్టోబర్ వరకు ఉంటుంది. అంటే గత 2 ఏళ్లుగా గురుడు వీళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చాడు. కొంతమంది ఉన్నత స్థాయి నుంచి ఒక్కసారిగా కింద పడ్డారు. అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఎలా అంటే కొండ శిఖరం మీద నుంచి అగాధంలో పడిపోయినట్టు అయిపోయింది. లోయలో జారిపడినట్ట, లేకపోతే వాళ్ళే దూకినట్ట? వాళ్ళు పడిపోయారు. ఏదైతేనే విధి అనేది వాళ్ళ జీవితంలో అత్యున్నతమైన పతనాన్ని శాసించింది. తద్వారా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని, మర్యాదలు, అధికారాన్ని, తర్వాత గొప్పదైనటువంటి యోగాన్ని కోల్పోయారు. ఎందుకంటే గురుడు ఒక్కడ బాలేడు. ఏయంలో ఉన్నాడు, దెబ్బకొట్టాడు. రాశిలో వచ్చాడు, ఇంకా దెబ్బకొట్టాడు. మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ ఇబ్బందులు ఇచ్చాడు. ఇలా గమనించుకుంటే గురువు యొక్క స్థితి మిథున రాశి వారిని జీవితాన్ని అతలాకుతం, అస్తవ్యస్తం చేసేసింది. అంత దారుణమైన పరిస్థితుల్లోంచి ఒక్కసారిగా మీ యొక్క ప్రాధాన్యతలు పెరుగుతున్నాయి. మళ్ళీ మీకు గౌరవం వస్తుంది. పూర్తిగా మారుతుందే? కొంచెం మారుతుంది? 100% మారుతుంది. చాలా మారుతుంది. ఇక్కడ ఒకటండి, మిథున రాశి వాళ్ళకు గురుడు పడగొట్టేది ఎంత యథార్థమో, ఈ సంవత్సరం గురుడు పాలిత సంవత్సరం. అంటే గురుడు ఈ సంవత్సరానికి రాజు. అలానే గురుడు ఈ సంవత్సరం జగర్లగ్నం, వర్షలగ్నం గురుడు యొక్క ఆధీనంలో ఉన్నాయి. అందువల్ల గురుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఎంత తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇచ్చాడో మళ్ళీ అదే విధంగా యోగాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం ప్రారంభిస్తాడు. మళ్ళీ పురోగమనాన్ని సూచిస్తున్నాడు. తద్వారా ఏంటంటే మిథున రాశి వారికి జరిగినటువంటి తీవ్రమైన అవమానాలు, నష్టాలు, పతనాలు, వాటన్నిటి నుంచి మళ్ళీ నేను నిలదొక్కుకోగలను, నేను మళ్ళీ నా యొక్క పూర్వ వైభవాన్ని సాధించుకోగలుగుతాను అనే నమ్మకాన్ని గురుడు కలిగిస్తున్నాడు. సో ఇవన్నీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి బాగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయమే కాదండి, ఏ రంగమైనా తీసుకోండి. ఇప్పుడు మామూలుగా వృత్తిలో ఉన్న వ్యక్తి ఉంటాడు, ఎక్కడో ఒక పని చేయడానికి వెళ్ళాడు, పని చేస్తాడు, డబ్బులు ఎవరు లేదు, అక్కడ ఏదో ఒకరి ద్వారా చిన్న అవమానం జరుగుతుంది, అది సహించాలి. ఆ టైంలో ఏదైనా బాస్ట్ అయ్యాడు. అలానే రాజకీయంగా ఉన్న వ్యక్తులు అప్పటి వరకు అప్రహితంగా యోగంలో ఉన్నారు. ఎందుకు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఆయన మిథున రాశి. ఎలా జరిగింది పతనం? అయింది, ఇబ్బంది. 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. 150 ఎక్కడ పైన ఉన్న వ్యక్తి 11 స్థానం. అంత దారుణమైన పతనం కళ్ళ ముందు కనపడుతుంది కదా, అయిపోయింది. అలానే కొంతమంది ఉద్యోగంలో ఉంటారు, ఏదో కారణం, ఎవడో చేసిన తప్పుకు వీళ్ళని బాధ్యులుగా చూపెట్టి వీళ్ళని టర్మినేట్ చేశారు, సస్పెండ్ చేశారు. వాళ్ళకు మళ్ళీ అవకాశాలు వస్తాయి. కాదు ఈయన కాదు చేసింది వారు అంటే నిజం ఏదో రూపంలో నిరూపణ అవ్వయి వీళ్ళకి వచ్చేసేసి మళ్ళీ ఒక రకమైనటువంటి జీవితాన్ని మళ్ళీ ఏదో ఒక రకమైన గాడిన పడే విధంగా చేసుకోగలుగుతారు అని చెప్పచ్చు. ఓకే. ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళకి ఆర్థిక లాభాలు తిరిగి వస్తాయి. ఎందుకంటే కాలం మంది కాకపోయినప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఇబ్బంది పెడతాయో గత 2 ఏళ్లుగా మిథున రాశి వాళ్ళని చూసే వాళ్ళకి అర్థం. అవన్నీ తిరిగి మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన కాలం వచ్చినప్పుడు ఎంత బలీయంగా ఎదుగుతారంటే వాళ్ళు తప్పితే దేనికైనా వీళ్ళే. అది పరాభవ నామ సంవత్సరం. అందువల్ల జరిగిన పరాభవం నుంచి అసలు ఎవరికి పరాభవం జరగాలో వాళ్ళకి వెళ్ళిపోయి వీళ్ళకి మళ్ళీ క్లీన్గా మళ్ళీ గ్రహణం విడిచిన చంద్రుల్లాగా వీళ్ళ యొక్క గోడకి బంతిని ఏ విధంగా విసురుతామో, ఎంత ఫాస్ట్గా విసురుతామో అంతే ఫాస్ట్గా తిరిగి వస్తుంది కదా. మరి పైకి ఎదుగుతారు వీళ్ళు. నేలకు కొట్టిన బంతిలాగా పైకి లేస్తారు, బౌన్స్ బ్యాక్. చాలా మంచి యోగాన్ని ఇస్తుంది. తద్వారా ఏంటంటే వీళ్ళకి మళ్ళీ గుర్తింపు, వీళ్ళకి మళ్ళీ ప్రాధాన్యత, వీళ్ళకంటూ గౌరవప్రదమైన స్థాయిలు. అదేవిధంగా వచ్చేసి వీళ్ళ ద్వారా కొన్ని యోగాలు, కొంతమంది మేము చేసే తప్పేమో, లేకపోతే వచ్చేసి వీళ్ళ ద్వారా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటి వాళ్ళని సరిదిద్దుకోవడానికి
వీళ్ళ జీవితం ఒక గమనంలాగా మారేటువంటి అవకాశం. సో విద్యార్థులకి ఎలా ఉండేవి? విద్యారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. జూన్ తర్వాత మ్. ఖచ్చితంగా విద్య వాళ్ళ ఏ లక్ష్యంతో విద్య ప్రారంభించారో మ్. ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మ్. ఉద్యోగమే లక్ష్యమైతే ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మంచి పరీక్షల్లో మంచి ర్యాంక్ కావాలనుకున్న వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. కాబట్టి విద్యార్థులకు సువర్ణ అవకాశం ఈ సంవత్సరం చాలా అద్భుతమైన అవకాశాలు ఇస్తుంది. ఉద్యోగస్తులకి ఎలా ఉండదు? ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళకు కోల్పోయినటువంటి స్థానాలు తిరిగి పొందగలుగుతారు. ప్రమోషన్ ప్రమోషన్స్ లభిస్తాయి. మ్. అలానే అధికారుల యొక్క మన్ననలు, మ్. మంచి ఉన్నత స్థితిలో ఉండే వ్యక్తి వీళ్ళ యొక్క సామర్థ్యానికి, వీళ్ళలో ఉండేటువంటి కృషికి గుర్తింపు కలిగిస్తేటువంటి అవకాశం ఉంది. కొంతమందికి సన్మానాలు లాంటివి జరుగుతాయి. వాళ్ళకి అవార్డ్స్ లాంటివి కానివ్వండి, అంటే బెస్ట్ టీచర్ అనో, బెస్ట్ ఎంప్లాయ్ అనో, ఇలాంటి అవార్డ్స్ కూడా మిథున రాశి వాళ్ళు పొందేటువంటి అవకాశం. వ్యాపారస్తులకి ఎలా ఉంది? వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. మ్. వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పరచగలుగుతారు. మ్. మీరు గతంలో నష్టపోయినటువంటి సంపదలు మళ్ళీ మీరు మీ చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంది. మ్. కోల్పోయిన వ్యాపారాలు మళ్ళీ మీరు మీ యొక్క హస్తగతం చేసుకోగలుగుతారు. తద్వారా ఏంటంటే పూర్వ వైభవాన్ని మించినటువంటి గొప్ప స్థితి పొందగలుగుతారు. సో వాహన యోగం, గృహయోగం వీళ్ళకి ఇంకా చెప్పాలి అంటే మ్. మంచి వాహన మార్పులు సంవత్సర ప్రారంభంలోనే జూన్ జూలైలోనే మంచి వాహన మార్పు, గృహ మార్పు కూడా జరగవచ్చు. సంతాన యోగం, వివాహాలు కూడా స్థిరాస్తి కొనుగోలు చేసుకోగలుగుతారు. ఓకే. ఇంకేదైనా స్థిరాస్తి వృద్ధి, కొంతమంది ఏంటంటే భూములు, ఇల్లు, లేదంటే ఇంకేదన్నా స్థిరాస్తులు పెంచుకోవాలనుకున్న వాళ్ళకి సువర్ణ అవకాశం ఉండొచ్చు. సో వివాహ యోగం, సంతాన యోగం. వివాహ యోగానికి గురుబలం జూన్లోంచి గురుడు ఎప్పుడైతే మీరు కర్కాటకంలోకి వెళ్తాడో మీ రాశిలోంచి, తద్వారా మంచి అనుకూలమైనటువంటి వివాహపరమైనటువంటి ప్రయత్నాలు ఫలించడం కానివ్వండి, ఉద్యోగపరమైన ప్రయత్నాలు ఫలించడం కానివ్వండి, అలానే కొంతమంది విషయంలో సంతానపరమైన యోగాలు కూడా జూన్ తర్వాత ఉంటాయని చెప్పచ్చు. సో వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి మటుకు అది అద్భుతమైన అవకాశం అండి. ఎక్స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ పంటల్ని వేరే దేశాలకు ఎగుమతి చేసే విధమైనటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఉంటే ఫలిస్తాయని చెప్పచ్చు. పంటలకు వాణిజ్యపరమైనటువంటి విలువ, అంటే రూపాయికి పండించిన దానికైన దానికి వాణిజ్యపరమైన వ్యాపారం చేసిన దానివల్ల దాని విలువ పెరిగి డబుల్ అయ్యో, లేదంటే వచ్చేసి వేరే దేశం ఎక్స్పోర్ట్ చేశారు, లేదంటే సరైన చోట మినిమం ఎక్కువ ఉన్న చోట ఎక్స్పోర్ట్ చేస్తే వీళ్ళ దానికి మంచి రేట్ వచ్చే అవకాశం, తద్వారా మంచి లాభాన్ని. సో విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తే మంచిదంట. మంచి ఫలితాలు ఉంటాయి బ్రహ్మాండంగా. మహిళలకు ఎలా ఉండే అవకాశం? మహిళా సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల వాళ్ళకు వీళ్ళకంటూ ప్రత్యేకమైన యోగం వస్తుందని చెప్పచ్చు. అంటే ఇప్పటివరకు గుర్తింపు లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక సడన్గా ఒక లైమ్ లైట్లోకి వస్తారు. మంచి గుర్తింపు వస్తుంది, మంచి గౌరవ మర్యాదలు, లేదంటే మంచి ఆర్థిక లాభం చేకూర్చేటువంటి ప్రణాళికలు చేయగలుగుతారు. దాంట్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకే. సో ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదంటారు? ఈ రాశి వాళ్ళకి శివుడిని ఆరాధన చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శివుడు అది కూడా అర్ధనారీశ్వర రూపంలో అమ్మవారితో కలుపుకున్నటువంటి ఈ రూపంలో కనుక ఆరాధన చేసినట్టయితే శివారాధన మీ జీవితంలో మీ కోరికలన్నింటినీ నెరవేర్చే విధంగా దోహదకరం. ఓకే. ఏ మంత్రాన్ని జపించాలి? ఇద్దరూ కలిసి ఉన్నది. శివాయే నమః అంటే ఇద్దరు, శివుడికి అమ్మవారికి కూడా శివ అనే పేరు ఉంటుంది. ఈ రెండు పేర్లు శివ ఇలా శివాయే నమః అని చేస్తూ, అది మంచి కుంకుమ పువ్వు కలిపినటువంటి నీళ్లను శివుడికి లింగానికి కానీ లేదంటే విగ్రహానికి కానీ మీరు అభిషేకం చేసినట్లయితే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు, శివానుగ్రహం కలుగుతుందని చెప్పచ్చు. సో మిథున రాశి వాళ్ళు ఏ రత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? ఈ రాశి వారికి ఈ సంవత్సర పరంగా అదృష్ట రత్నం కింద చూసుకున్నట్లయితే మంచి జాతి పచ్చని ధరించండి. పచ్చ వల్ల ఏంటంటే వ్యాపార వృద్ధి, లేదంటే మీ బుద్ధిని సక్రమమైన మార్గంలో పయనించి ట్రిగరింగ్ ఆన్ టార్గెట్ అని చెప్పొచ్చు. పచ్చ ధరించిన దానివల్ల మంచి అద్భుతమైన ఫలితాలు. సో ఓవరాల్గా మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. జూన్ నుంచి సో ఈ ఏడాది చివరి వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత మారిన గురుడు తృతీయంలోకి వెళ్తాడు. ఖండాంతర ఖ్యాతి అంట, దానికి అనుకూలమైన ఫలితాలు. నమస్కారం. నమస్కారం.